హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతీస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా దసరా అంటేనే ఆయుధ పూజ కదండి. సో మేమైతే ఇంట్లో ఉన్న వెహికల్స్ అన్నింటికైతే పూజ చేస్తాం దసరా రోజు, అలానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా. సో ఇక్కడైతే మా కార్కి, స్కూటీకి అయితే పూజ చేసేస్తున్నాను. అండ్ చిన్నపిల్లల వస్తువులు కూడా అండి, అదే మా శ్రేయాన్స్ అయితే వాడికి ఉన్న సైకిల్, కార్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బయట తీసి పెట్టాడు అనమాట. నా వెహికల్స్ కూడా పూజ చేయి మమ్మీ అని చెప్పేసి. సో నాకు చాలా క్యూట్గా అనిపించింది. సరే అని చెప్పి నేనైతే పూజ అయితే చేశాను. వాడైతే చూడండి, అక్కడ ఉన్న పూలన్నీ వాడి వెహికల్స్కి మాత్రం అలంకరించేస్తున్నాడు చాలా. సో నేను అందుకే నవ్వుకుంటున్నాను అనమాట. అస్సలు నాకు ఫ్లవర్స్ అనేవి అసలు మిగిలించలేదు. మొత్తం అన్నీ ఆ సైకిల్ రెండింటికి అండ్ ఆ కార్కే పెట్టేశాడు. సో ఎంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలతో. అండ్ నాకైతే నేను అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాను పండుగలు. ఎందుకంటే ప్రతిరోజు ఏముంటుందండి, బోరింగ్. సో పండుగల రోజు అయినా డిఫరెంట్గా ఉండాలి కదా. సో నా పూజ అయితే వెహికల్స్కి అయితే అయిపోయింది. అండ్ దెన్ లోపల ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటికీ అయితే పూజ చేస్తానని చెప్పాను కదండి. సో అలానే టీవీకి, ఏసీకి, వాషింగ్ మిషన్, మైక్రోవెన్, మిక్సీ, గ్రైండర్ అన్నింటికి అయితే పూజ చేసుకుంటానండి. ఆ రోజు అయితే మనకి ఈ ఆయుధాలే మనకి దేవుళ్ళలాగా అనమాట. సో ఇవి లేకపోతే ఎంత కష్టం అండి మన లైఫ్లో, చెప్పండి. అసలు ఊహించడానికి ఎంత భయంకరంగా అనిపిస్తుందండి. నేను చిన్నప్పుడైతే అంటే మా ఇంటి దగ్గర అయితే మిక్సీ గ్రైండర్ అప్పుడు ఫస్ట్లో ఉండేవి కాదు కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో. సో నేనే ఎప్పుడైనా టిఫిన్ చేయాలంటే నేను వెళ్ళి రుబ్బేదన్నమాట. సో నాకైతే హ్యాండ్స్ అయితే పెయిన్ వచ్చేసేవండి. సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఒకప్పుడు రోజులు వేరు కదా అనేసి. సో నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఐటమ్స్కి అన్నింటికైతే నేనైతే పూజ చేసేసుకున్నాను. మేమైతే మా ఇంట్లో ఆ రోజు నాన్ వెజ్ ఏం చేసుకోలేదండి. ఎందుకంటే బీహార్లో ఏంటంటే నవరాత్రులు కదా, నవరాత్రి అయిపోయిన తర్వాత అయినా దసరా రోజు అయినా సరే వాళ్ళు తిన్నారంట. సో ఎక్కడ మాకు మటన్ కానీ చికెన్ కానీ దొరకలేదన్నమాట. సో మేము అండ్ అక్టోబర్ 2 కూడా కదండి మెయిన్. సో అందుకనే మేమేం చేసుకోలేదు. తర్వాత అయితే బయట చాలా విగ్రహాలు తీసుకొచ్చారండి అమ్మవారివి. ఎవ్రీ 200 మీటర్స్లో అయితే మనకు ఒక అమ్మవారు కనిపిస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకైతే చాలా డిఫరెంట్. ఎందుకంటే మన వైపు చూసాను నేను ఎప్పుడు దసరా, ఇటువైపు అయితే నాకు ఇంకా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తున్నారండి. చాలా పెద్ద సెట్స్ ఉంటాయన్నమాట. అది కాకుండా ముందుగా చిన్న విగ్రహం అయితే పెట్టుకుంటున్నారు. ఆ అమ్మవారికి అయితే వీళ్ళు పూజిస్తున్నారు అనమాట. వెనక సెట్కి అయితే ఏం చేయడం లేదు, ముందు ఒక అమ్మవారిని పెట్టుకొని ఆ అమ్మవారికి అయితే పూజిస్తున్నారు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే నేను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అలానే ఉందండి. బట్ చాలా బాగుందండి అసలు బీహార్లో. యాక్చువల్గా ముందైతే బ్యాడ్గా ఫీల్ అయ్యాను కానీ బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అసలు. ఇదైతే దసరా ముందు రోజు అండి. యాక్చువల్గా మేమైతే వెళ్ళాము దసరా ముందు రోజు అనమాట. సో ఇక్కడైతే అమ్మవారిని చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే నైట్ హారతి ఇస్తారు కదండి, అప్పుడు హారతి ఇచ్చిన తర్వాత అయితే వీళ్ళు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తున్నారండి. యాక్చువల్గా మన వైపు ఏంటంటే మనం నైట్ అంతా అలానే ఉంచుతాం కదా దీపం అవని అంటే అది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెపరేట్గా అయితే దీపం పెడుతున్నారు. అండ్ హారతి ఇచ్చాకైతే మొత్తం పూజ క్లోజ్ చేసేస్తున్నారు. సో లైటింగ్స్ అవనియండి ఇవన్నీ ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. అండ్ కొన్ని ఫోటోలు అయితే దిగాలి కదా ఫైనల్గా. అండ్ దీస్ ఆర్ ది మెమరీస్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ.